నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఓ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ముందుగా వాళ్ళను ఇన్వైట్ చేద్దాం. పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకు అని అంటే పరిచయమే అక్కర్లేని పేరు అనమాట. వెల్కమ్ టు కేఆర్ టీవీ అండి. రాధమన. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? కుశలం. మీరు చేస్తున్న పని ఎలా ఉంది? అద్భుతంగా. మీరు అనుకుంది అంతా జరుగుతుందా? ఎవరికి ఏది అందాలో అందుతుంది, జరుగుతుంది, అవేర్నెస్ వస్తుంది. ఓకే. మన దేశ ధర్మాల పట్ల ఎలా స్పందించాలో అలా స్పందించే వాళ్ళు పెరిగారు. కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతున్నారు, కొన్ని విషయాల్లో రియాక్ట్ అవుతున్నారు. మీకేమన్నా చేదు అనుభవాలు, చేదు ఎదురు దెబ్బలు ఏమన్నా ఎదురు చూస్తున్నారా? మీరు తాకిన ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా? పాపం ఎవరైతే వారి వ్యాపారం దెబ్బతింటుందని భయపడుతున్నారో వారు నా మీద పగతో కొంత సెగతో వారు వారి ఆక్రోశాన్ని వారి అక్షరాల రూపంలో వాట్సాప్లో కానీ లేకపోతే వీడియోలు చేసి కానీ అలా వెళ్ళగక్కుతూ ఉన్నారు. కానీ మనకి చాలా కాలం నుంచి మనకున్న ఈ విషయం తెలుసు కాబట్టి నేను ఎప్పుడు చెప్పే విషయమే. వాళ్ళు అలా మాట్లాడినప్పటికీ సత్యదూరమైనటువంటి మాటలు కాబట్టి ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బాక్స్, రాధమనోహర్ రాక్స్. మీకు మీరే ప్రశంసించుకుంటారా? కాదుగా, ప్రాక్టికల్గా ఉన్నానని చెప్తున్నా. ప్రశంస కాదు, అది ప్రాక్టికల్. ఇప్పుడు వాళ్ళు మొరిగితే నేను తగ్గితే ఇక నేను యాక్సెప్ట్ చేసినట్టు కదా, అబద్ధం కదా. ఇప్పుడు నన్ను వాళ్ళు ఏదో ట్రోల్ చేయడం కావచ్చు, దుర్భాషలాడడం కావచ్చు, మరొకటి కావచ్చు, నేను వ్యతిరేకించే విషయాన్ని అలా వ్యతిరేకిస్తూనే ఉన్నాను. అదే స్టాండ్. వాళ్ళు పాపం ఫ్రస్ట్రేషన్ వల్ల నన్ను దోషం చేస్తూ వాట్సాప్లోనో ఇంకోటో వాళ్ళ కక్షది, వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై వాళ్ళు అలా అవుతున్నారు. రైట్. అంటే ఈ కామెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకుంటారా? అది మీరే పెడతారా? మీ నేను కొన్ని పెడుతుంటా, అందులో బాగున్నవి కొన్ని తెలియాలి కదా, అందుకని పెడుతుంటా. మీకు నచ్చేవి, మిమ్మల్ని మెచ్చుకున్నవి మాత్రమే పెడుతుంటారు. ఇంకా తిట్ని కూడా, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం తెలియాలంటే అవి కూడా. ఇప్పుడు ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నమస్తే అండి అన్న, అసలు నా మాటే వినలేదు, మొదలెట్టేశాడు. నేను అంత ఇంకా మరి దాన్ని మనం ఏం ఆపలేము, తీసి పెట్టాను వాళ్ళ భాష ఎలా ఉంటుంది అని. యూట్యూబ్లోనే పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ ఏముంది? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నలు అన్నీ కూడా మిమ్మల్ని అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు అంటే అడుగుతా. అడిగండి. లేదు వద్దు క్రాంతి అని అంటే ఏం లేదు, అడగమంటారు. డీమార్ట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, అలాంటి నా దగ్గర మీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, అడిగాను. గతంలో రాధా మనోహర్ గారిని మేము గడ్డంతో ఒత్తైన జుట్టుతో చూసేవాళ్ళం. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అప్పుడు దీక్షలో ఉన్నాను నాన్న క్రాంతి. నేను ప్రారంభం నుంచి ఇలాగే ఉన్నా. కొంతకాలం కొన్నాళ్ళ పాటు నేను దీక్షలో ఉన్నాను. అందువల్ల అప్పుడు చేయలేదు, అంతే. ఇప్పుడు నేను 97 వెన్ ఐ జాయిన్ ఇస్కాన్, ఫ్రమ్ ద బిగినింగ్ 27 years నుంచి ఇలాగే ఉన్నా. రైట్. ఓకే. ఇప్పుడు మీ మెడలో పంచశీల అంటారా, దాన్ని ఏమంటారు? పవిత్రమాల. పవిత్రం. స్వామివారికి పవిత్రోత్సవాలు చేస్తారు సంవత్సరంలో ఒకసారి, అప్పుడు వేస్తారు. తప్పకుండా వేసుకోవాలా? అది ఎట్లా? భగవంతుడికి అలంకరించింది కాబట్టి, ఆయన స్పర్శ తగిలింది కాబట్టి మనం వేసుకుంటాం, అంతే. మీకు ఏమైనా మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా? నేనే కొన్ని తీయాలనుకుంటున్నాను. మీరే మూవీస్ తీయాలనుకుంటున్నారు? తగిన ఎటువంటి మూవీస్? మ్యాక్సిమం దేశ ధర్మాల గురించి. క్రైస్తవులకు వ్యతిరేకంగా కాదు, దేశానికి సపోర్ట్గా. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండదు. ఇప్పుడు జెండాకి శాల్యూట్ చేయాలి ప్రతి ఒక్క, ఇందాకే చెప్పాను వేరే ఇంటర్వ్యూలో, అందరూ ప్రధానమంత్రికి మెయిల్ పంపండి అని చెప్పాను. ఏ విషయం? ప్రతి చర్చ్, ప్రతి మసీదు, ప్రతి గుడి, ప్రతి బడి ఖచ్చితంగా ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మార్నింగ్ జెండా ఎగరేసి శాల్యూట్ చేసి వందే మాత్రం చెప్పాలి. ప్రతి ఈవినింగు జనగణమన చెప్పాలి. ఇది మంచి పద్ధతా కాదా? నేను ప్రతి మసీదు అని ఆగలేదుగా, ప్రతి బడి గుడి చర్చ్ అని చెప్పాను. మేక్ ఇట్ మ్యాండేటరీ. ఇది మంచిదే కదా? మంచిదే. ఒక కామెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ. సినిమా హాల్లో జనగణమన పెట్టారా, వందే మాత్రం పెట్టారా? అప్పుడు పెట్టారు కదా. పెడితే కొంతమంది కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి.
మన దురదృష్టం వాళ్ళు ఐచ్ఛికం అన్నారు. 52 సెకండ్లు నిలబడ్డాం, ఐచ్ఛికం ఏమిటండి నాకు అర్థం కాదు. 52 సెకండ్స్ నువ్వు నిలబడి దేశాన్ని గౌరవించలేవు, దాన్ని మ్యాండేటరీ చేయక్కర్లేదా? ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడ జవాన్ కనబడినా, ఎక్కడ రైతు కనబడినా శాల్యూట్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది విలువ. మనం ఎలా సేఫ్గా ఉన్నామంటే కారణం ఎవరు? వాళ్ళిద్దరేగా. ఇలాంటివి మ్యాండేటరీ చేయాలి. ఇందులో మాకు వ్యతిరేకం అది ఎలా అవుతుంది చెప్పండి? జెండాకి శాల్యూట్ చెయ్యను అనేటువంటి మతాలు ఇక్కడ అవసరమా? ఎవరన్నారు అట్లా జెండాకి సల్యూట్ చేయడం అని చెప్పేసి? దేవుడా, నీకు తెలియక అడగలేదు కానీ మనకి ఎన్ని వీడియోలు ఉన్నాయి. షబ్బీర్ అలీ తెలుసా మీకు? ఇంతకుముందు ఇక్కడ మంత్రిగా చేశాడు. ఇప్పుడు కూడానా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు అలా బోల్డ్ అంటే శాంపిల్ చెప్పా. బోల్డ్ అని వీడియోలు మనం చూస్తాం, శాల్యూట్ చేయరు. ఓకే, ఓకే, ఒక శాంపిల్ చెప్పాను. మొన్న పోయిన ఆగస్టు 15 ధర్మపురి తమిళనాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్ నేను చేయనంది, నో జెండా వందనం. ఎందుకు? మా దేవుడు ఒప్పుకోడు. ఏంటి ఇది? దేశాన్ని గౌరవించలేని దేవుళ్ళు మనకు అవసరమా సార్? రామచంద్రమూర్తి రామాయణంలో అన్నయ్య లంక బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. అంటే స్వామివారు ఏమన్నారు? అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంకాపట్నం కాంచనమయమైనప్పటికీ, బంగారంతో చేసినప్పటికీ దీన్ని చూసి మనం ఎటువంటి ఆశపడకూడదు. ఎందుకంటే మనని కన్న తల్లి మాతృమూర్తి, అట్లే మనం నివసించే మాతృభూమి, ఇవి రెండు స్వర్గం కంటే గొప్పవి. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ రామాయణ్. ఇది కదా, ఇలాంటివి ఏమీ అక్కడ ఉండవు కదా. దోచుకో, దాచుకో, కబ్జా చేయి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి చరిత్ర. అంటే పవిత్రంగా ఉండి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులు లేరంటారా క్రైస్తవులలో? సార్, అబ్దుల్ కలాంని హిందువుల ఇళ్లలో పెట్టుకున్నట్టు ఎంతమంది ముస్లింల ఇళ్లలో పెట్టుకుంటారు చెప్పండి? అబ్దుల్ కలాం మనం ఎలా చూస్తున్నాం? యాజ్ ముస్లిం ఆర్ యాజ్ ఎ గ్రేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్? చెప్పండి. అంతే అంతే. మనకు కావాలి, మనకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. దట్స్ ఇట్. మనకి క్వాలిటీస్ కావాలి సార్, క్యాస్ట్ కాదు, లేకపోతే రిలీజియన్ కాదు. ఏమంటే ఇప్పుడు అబ్రహం లింకన్ గురించి గొప్పగా చెప్తున్నాం మనం. మన దేశం కాదుగా. వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు ఆ మీటింగ్లో బాగా బలిసినోడు ఒకడు, నువ్వు బాగా బూట్లు కొడతావంటగా, నా బూట్ పాడైంది కుట్టు అని యాజ్ ప్రెసిడెంట్గా అయిన కొత్తలో ఆయనకి బూట్ తీసి పైన పెట్టాడంట. మామూలుగా ఇంకొకడు ఎవడైనా ఉండుంటే ఈగోతో లోపల వేయించడం ఏదో చేద్దుడేమో. ఆయన ఆ బూట్ తీసుకుని, రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకోండి, మా నాన్నగారు నాకు బాగా నేర్పించారు, దీన్ని కుట్టి సరిచేసి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహం లింకన్ మనకు సంబంధం లేనివాడు అంటలేదు మనం. లెర్న్ ఫ్రమ్ ఎవరీ వన్. ఇది వేదం చెప్పింది. ఏదో మన జాతి వాడో, మన భాష వాడో, మన దేశం వాడు, మన ప్రాంతం వాడు, ఆ పక్షపాతం మనకు లేదండి. అలా ఉంటే సర్వేజన అది చెప్పలేంగా మనం. మన ఒక్కనే చెప్తాం ఈ మాట. ఇంకోళ్ళు చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ హిందూ, మీరు అబ్బాయి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చెప్పగలం. ఏమని? నేను నమ్మే దైవాన్ని అందరూ నమ్మక్కర్లేదు, నేను పిలిచినట్టే దైవాన్ని అందరూ పిలవక్కర్లేదు అని చెప్పగలం. ఒకసారి వాళ్ళని చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. చెప్తారా? అవుద్దా? ఒకసారి ఎవరినైనా ఇంటర్వ్యూ పిలిచి చెప్పించు ఏ పాస్టర్నో. మీకు పాస్టర్లకు అంటే ఇక కంటిన్యూస్గా ఒక డైలీ సీరియల్ లాగా ఒక వార్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఏం కారణం అది? భలే క్రాంతి. ఏంటి అంటే మనం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరే ఉన్నారండి, మనమే ఉన్నాం, వీళ్ళ ఇంట్లో గెస్ట్ మనం. చైర్ బాగుంది కదా, అది నువ్వు కూర్చున్న సీటు చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మీ తమ్ముడు దేన్ని పట్టుకుపోతా అంటే అదే రెడిక్లెస్సా కదా? మండుద్దా మండదా? మండాలా వద్దా? మండాలి. మండితేనే ఇంటి ఓనరు, అంతే కదండి. అంతే. అలా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? బ్రిటిషు.
వాళ్ళ దగ్గర నుంచి. ఎంతమంది చనిపోతే రికార్డెడ్ 6 లక్షల మంది, రికార్డు లేకుండా ఇంకెంతమందో మనకి తెలిసిన పేర్లు 10, 20, 50, 100. అంతే. ఓ అల్లూరి, ఓ భగత్ సింగ్, ఓ ఉద్దమ్ సింగ్, ఓ ఆజాద్ చంద్రశేఖరు. ఇప్పుడు ఈ డైలీ సీరియల్లో ఎందుకు వస్తుందంటే ఇంత గొప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటాడు పాస్టర్ గాడు. గాడ్ అని జీవుడు కాదు, నన్ను జీయుడియు గాడు. ఆ దేశ వ్యతిరేక ఎవడైనా జీవోడి అంటారా ఏంటి? పోనీ పేరు కూడా చెప్తా. ఈ దేశాన్ని మాకు మొక్క చేసి ఇచ్చేయండి అన్నాడు. వాడి పేరు ఉపేంద్ర. వాడి పేరు అంటే ఉపేంద్ర అంటే ఎక్కడ ఉందండి? బైబిల్లో లేదు కదా. ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం, వామనుడు. అంటే మనకి పుట్టినోడేగా. మరి వాడు దేశం మొక్కలు చెయ్యాలి అని అనేంత దిక్కుమాలిన ఆలోచన వాడికి ఎలా పుట్టింది? బైబిల్ ఫాలో అవ్వబట్టే కదా. నువ్వు బైబిల్ చదివేవలేదు. బైబిల్ జనాన్ని విడగొడుతుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది. అందుకని మేము వ్యతిరేకిస్తాం. ఓకే. కాకపోతే బైబిల్ బోధించేటటువంటి వ్యక్తులందరూ, పాస్టర్లందరూ, చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. మంచి పాయింట్ అడిగాను. ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ అయిపోయిద్ది కానీ ఓకే. నేను నీకు తర్వాత ఒక PDF పంపిస్తా. నీకు దమ్ముంటే, వాళ్ళకు కాదు, నీకు దమ్ముంటే దాన్ని చదివేసి, ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్ళే చదవలేదు కానీ, ఆడవాళ్ళు కాదు మగోళ్ళే చదవలేరు. ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ ఈజ్ పరిశుద్ధం, బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్ తీసి పెట్టాం, వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు, లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో. నేను చదవలేను, నువ్వు కూడా చదవలేవు. ఎందుకంటే మనం మనుషులం, భారతీయులం కాబట్టి. నువ్వు కళ్ళతో చూడు, నువ్వు తర్వాత మాట్లాడు. ఆ తర్వాత పరిశుద్ధం మనం ఒప్పుకుందాం. ఇప్పుడు నువ్వు రామాయణంలో ఏదైనా పాయింట్లు నాకు ఇవ్వు, రోడ్డు మీద నడి రోడ్డు మీద చదువుతా. భగవద్గీతలో ఈ శ్లోకం చదవమంటే చదువుతా. వాళ్ళ బైబిల్లో నేను ఇచ్చే పాయింట్లు రోడ్డు మీద చదవను. మేము చాలామంది మతం మారిపోవడం రెడీగా ఉన్నాం.